అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది సరైన సమాధానం మాది. కన్న తండ్రి తన బిడ్డ కోసం, తన బిడ్డ చదువు కోసం కూడబెట్టుకున్నటువంటి డబ్బుని కొల్లగొడుతున్నాయా? ఒక పేద తల్లి తన కూతురి పెళ్లి కోసం కూడబెట్టుకున్నటువంటి డబ్బుని కొల్లగొడుతున్నాయా ఈ కార్పొరేట్ వైద్యశాలలు? అయితే ఈ శుభవార్త మీకోసమే. విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి హైవేలో మంగళగిరి నందు ఎయిమ్స్ హాస్పిటల్ సుమారు 183 ఎకరాల సువిశాల ప్రదేశంలో 1600 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం మనలాంటి పేదలకు మరియు మధ్యతరగతి వారికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులో తేవాలనేటువంటి సంకల్పంతో ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. 10 రూపాయల ఓపీతోటి దగ్గరగా 200 వైద్య సేవలు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో రానున్నాయి. అటు తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాల్లో ఉండేటువంటి వారికి కేవలం వారి యొక్క ఆధార్ కార్డు చూపిస్తే చాలు 10 రూపాయల ఓపీతోటి అన్ని వైద్య సేవలు అందుబాటులో రానున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్కొక్క వైద్య ఖర్చుకి, టెస్టింగ్స్కి దగ్గరగా 2000 నుంచి 20,000 రూపాయల ఖర్చు సుమారుగా అవుతుంది. అయితే ఈ ఎయిమ్స్ మంగళగిరిలో కేవలం 600 రూపాయల నుంచి 2000 రూపాయల మధ్యలోనే ఎంత పెద్ద టెస్టింగ్స్ అయినా సరే చేస్తూ ఉన్నారు. అయితే ఈ హాస్పిటల్ నందు ప్రత్యేకతలు ఏంటి అంటే 983 పడకల ఆసుపత్రిగా 600 మంది వైద్యులు ఈ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఒక తండ్రి గుండె భారాన్ని మరియు ఒక తల్లి యొక్క కన్నీటి వ్యధను, ఒక కుటుంబం యొక్క అప్పుల ఊబి నుంచి మీరు బయటపడేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.